మంచిదన్నా. ఇక మొదటి సెషన్లో 3వ వర్తమానంలో మనం ప్రవేశిద్దాం. ఇక సమయాన్ని పోనీక విలువైనటువంటి మాటలు మన మధ్యలో పంచుకోవాలని, మరి గత రాత్రి దేవుడు అనంతుడంటూ చక్కని మాటలు వివరించినటువంటి దైవ సేవకులు, అనేక పరిసర ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవదాసులు మరి వంశన్నీ గారు వచ్చి ఈ యొక్క సమయంలో మరి వర్తమానాన్ని అందజేయవలసిందిగా, మీ కరతాళతో ఆయన ఆహ్వానించవలసిందిగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాం. కింగ్స్ రెడీ ఒకసారి ప్రభు పేట అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వర్తమానంలోని ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, కోరుకున్న రీతిగా ప్రార్థించిన రీతిగా మరొక దినమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మంచి మాటలు ఈ పగటి వేళ కూడా మేము విని చక్కని సంగతులు, వాక్యానుసారమైనటువంటి సంగతులు నేర్చుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచమని, నడిపించమని మీ ఆత్మ సహాయం అర్థిస్తూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ కొన్ని విన్నపములు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, 1:05 అయింది. ఆకలి సమయం కనుక 2 గంటల వరకు మిమ్మల్ని వదిలేస్తాను. అంతవరకు కొంచెం మనము ఓపికగా ముందుకెళ్దాం. ఈరోజు ఉన్నటువంటి సమయాన్ని బట్టి సెమినార్కి వచ్చి వాక్యం నేర్చుకుని వెళ్ళిపోవాలి అన్న ఆశతో అందరు ఉన్నారు కనుక, వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక చక్కని సంతృప్తితో మీరు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ సమయంలో ఒక 2 సిద్ధాంతాలను మీ ముందు ప్రస్తావించి మాట్లాడాలనుకుంటున్నాను. అందులో ఒక సిద్ధాంతానికి కొంత సమయాన్ని, మరొక సిద్ధాంతానికి మరికొంత సమయాన్ని మనం వినియోగించుకుందాం. దాని అర్థం, ఈ సందేశాన్ని నేను 2 భాగాలుగా విభజిస్తున్నాను. మొదటి భాగంలో ఒక సిద్ధాంతం, రెండవ భాగంలో మరొక సిద్ధాంతం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రారంభిద్దాం. మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ఒక సిద్ధాంతాన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలని అడిగితే, సమాజంలోని మనుషులను కానీ, సరిగా ఆలోచించే సిద్ధపాటు లేని ప్రజలను కానీ దశాబ్దాలుగా తప్పుద్రోవ పట్టిస్తున్నటువంటి ఒక భయంకరమైన సిద్ధాంతం ఇది. అదేమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చదవండి. పరిణామ సిద్ధాంతము వాక్యానుసారమా? పరిణామ సిద్ధాంతము వాక్యానుసారమా? మీ నోట్స్లో కూడా అదే రాసుకోండి. నోట్స్ రాసుకుంటే అలవాటు ఉంటే, నేను చూపిస్తున్నట్టుగానే 1 అనే సంఖ్య పెట్టుకొని పరిణామ సిద్ధాంతము వాక్యానుసారమా అని వ్రాసుకోవాలి. సమయం తక్కువ ఉంది కనుక మీరు ఎంత వేగంగా రాసుకుంటే అంత మంచిది. రైట్, ప్రొసీడ్. లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించి, అసలు ఈ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు పుట్టించారు, వారి కథ ఏంటి, చరిత్ర ఏమిటి, వారికి ఎందుకు ఈ ఆలోచనలు వచ్చాయి అని వారి గురించి మనము సమయాన్ని కేటాయించి ఆలోచించకుండా నేరుగా అనుభవంలోనికి మనం ప్రవేశించి వాక్యములోనికి ప్రవేశించి అక్కడ ప్రయాణం చేద్దాం.
ఇప్పుడు ఈ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ముందుకు తీసుకొని వచ్చారు, ఎవరు ప్రకటించారు, ఆ తలకాయలతో మనకు అవసరంలా. వాస్తవాలు ఏమిటో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన సత్యవాక్యమైన బైబిల్ గ్రంథంలోనికి ప్రవేశించి, ఎందుకు వాక్యంలోనికి తొంగి చూడాలి అని అడిగితే ప్రభు చెప్పిన మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని ఉంది. రెఫరెన్స్ చెప్పండి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. తెలియని వారు కూడా ఉండొచ్చు కనుక తీసి చదవండి ఒకసారి. తెలియని వారు దయచేసి గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యము సత్యము అనుందా? నీ వాక్యమే అనుంది. నీ వాక్యమే అంటే అర్థం ఏంటి? నీ వాక్యం ఏది చెబితే అది సత్యం అని. ఆ వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఏదైనా తప్పే, అది ఇంకా కళ్ళు మూసుకొని మనం అంగీకరించవలసింది. వాక్యం ఎస్ అంటే ఎస్, వాక్యం నో అంటే నో. ఒక ఆయన అన్నాడు మీసాలు తిప్పుతూ, నేను పులిబిడ్డనరా అన్నాడు. నిజమా అని వాక్యంలో తొంగి చూస్తే కాదనే కనపడుతుంది. అవునా కదా? నాతో పెట్టుకోకురోయ్, నా కథ నీకు తెలీదు, నా సంగతి నీకు తెలీదు, నేను పులిబిడ్డ అన్నాడు. ఆ పులిబిడ్డ అనే మాట తీసుకొని వచ్చి బైబిల్లో చూస్తే, నేను బైబిల్ మొత్తం చూసిన పులికి పులే పుట్టింది కానీ ఈయన పుట్ల. అప్పుడు నాకు అర్థమైంది ఆ మాట తప్పని. అనొచ్చు మనం. ఆదివారం పులి, సోమవారం సింహం, మంగళవారం ఎలుగుబంటు తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవడానికి ఏముంది? మనం అంటే సరిపోదు. మా వీధిలో ఒక ఆయన అన్నాడు నేను పులికి బిడ్డనని. నా చిన్నప్పుడు పాఠాల్లో బడిలో చేరినప్పుడు మా టీచర్ చెప్పింది మనం కోతి బిడ్డలమని. అంతే తేడా. వీధిలో చెప్పిన ఆయనైనా నయం, పులిని తెచ్చుకున్నాడు. మా టీచర్ అమ్మనే కోతిని తెచ్చుకుంది. కోతిని హిందీలో బందర్ అంటారు, కొడుకుని ఇంగ్లీష్లో బేటా అని అంటారు. నాకెందుకో బందర్ కా బేటా హూ అని చెప్పాలంటే సిగ్గుగా ఉంది. షేర్ కా బేటా హూ అని చెప్పొచ్చేమో కానీ మరీ బందర్ కా బేటా క్యా హై జీ? ఎవరికైనా నచ్చిందా? నచ్చలా. సరే, ఎవరేమంటున్నారు, మనం ఏం విన్నాం పక్కన పెట్టేస్తే, వాస్తవాలు మనము ఆలోచించే ప్రయత్నం చేస్తే, బైబిల్లోని మొదటి పేజీలోనే, అంటే ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయంలో పదే పదే ఒక పదం కనపడుతుంటుంది, ఒక పదజాలం. ఒకసారి చూద్దాం. తీద్దామా? ఆదికాండము మొదటి అధ్యాయం 24వ వచనము నుండి చూద్దాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, ఇప్పుడు ఆ వాటి జాతి ప్రకారం అనేది అండర్లైన్ చేసుకుంటారండి. వాటి జాతి ప్రకారం అండర్లైన్ చేద్దాం. వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా, మళ్ళీ వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను, ఆ ప్రకారమాయెను. అంటే దేవుడు జీవులను కలుగజేసినప్పుడు ఆయనంటూ ఒక చక్కని విధానాన్ని, ఒక స్ట్రక్చర్ని, ఒక ఆర్గనైజేషన్ని, ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని సృష్టికర్త నియమించినట్టుగా కనబడుతోంది. ఆ క్రమం పేరే వాటి జాతి ప్రకారం అన్ని పుట్టాలి. ఏ జాతిలో నుండి ఆ జాతే రావాలి. పులి నుండి పులి రావాలి, పిల్లి నుండి పిల్లి రావాలి, బల్లి నుండి బల్లి రావాలి, కుక్క నుండి కుక్క రావాలి, నక్క నుండి నక్క రావాలి, పాము నుండి పాము రావాలి, తేలు నుండి తేరు రావాలి. అంతేగాని పాము నుండి ఒకరోజు తేలు, తేలు నుంచి ఒకరోజు పాము. అక్రమం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం కాదు, అది జరిగే పని కాదు. ఇది క్లారిటీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయం, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తీసారా? 38వ వచనము నుండి జాగ్రత్తగా చూద్దాం. 38 నుండి, అయితే దేవుడు కాదు, దేవుడే, సృష్టికర్తనే. ఆయన చేసిన పనుల్లోనికి తలకాయలు దూర్చి మన హీరోయిజాన్ని ప్రదర్శించకూడదు అక్కడ. ఎంత బాగా చెప్తున్నాడు భక్తుడు. అయితే దేవుడే తన చిత్తం నీకు ఇష్టం వచ్చినట్టుగా దేన్ని పడితే దాన్ని ఇసుకొని వచ్చి తెర మీద పెట్టకూడదు. ఏమిటి ఆయన చిత్తం? తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఆయనిస్తాడు. ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, కోతి మాంసము వేరు. మృగం అంటే అదే అనుకోండి కాసేపు. మనిషి మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మీకు నిజం అనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా మాట? నిజమేగా. మనిషి మాంసము వేరు, జంతు మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. చేప కడుపున పక్షి ఎప్పుడైనా పుడుతుందా? పోనీ పక్షి కడుపున ఎప్పుడైనా చేప పుడుతుందా? చేప కడుపున పక్షి పుట్టనప్పుడు, జంతు కడుపున పక్షి రానప్పుడు కోతి నుండి మనిషి వచ్చేసాడా? మన దౌర్భాగ్యం ఏంటంటే మన చిన్నప్పుడు ఈ పాఠమే విన్నాం. రోజు పరీక్షలో ఇవే రాసాం, మార్కులు కూడా వచ్చాయి, పాస్ అయ్యాం. తోకలేని మనిషికి తోక తగిలించిన చరిత్రం అంతే. ఆదికాండం మొదటి అధ్యాయంలో వాటి జాతిని బట్టి, కొరింథీ మొదటి పత్రికలో దాని మాంసం వేరు, దీని మాంసం వేరు. ఎక్స్ట్రాలు చేయకంటున్నాడు సీరియస్గా. ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10 నుండి 11 వచనములు చూద్దాం. 10 నుంచి 11. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు ఎవరు? నీవు సమస్తమును సృష్టించితివి. నెక్స్ట్ మాట, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడేను. నీ చిత్తానుసారంగా అన్ని సృష్టింపబడ్డాయి. ఆ నీ చిత్తం ఏమిటి అని మొదటి పుస్తకాన్ని అడిగితే వాటి జాతిని బట్టి. అది దేవుని చిత్తం. మళ్ళీ వద్దాం ఆదికాండం, మళ్ళీ మొదటి అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద మళ్ళీ అది అండర్లైన్ చేద్దాం, తమ జాతి, అందరూ చెప్పండి నెక్స్ట్ మాట, ప్రకారము, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని దేవుడు పలుకగా, ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా, అది మంచిది. అది క్రమం. మంచిది అంటే అర్థం ఏంటి? అది క్రమం. చేప నుండి చేప రావాలి, పురుగు నుండి పురుగు రావాలి, మృగము నుండి మృగము రావాలి, పక్షి నుండి పక్షి రావాలి, మనిషి నుండి మనిషే రావాలి. నేలమంటితో నరుని దేవుడు చేశాడు, కోతి మారలా.
ఆయన చేశాడు నరుణ్ణి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. రెఫరెన్స్ ప్లీజ్, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. వాటి జాతి ప్రకారం మొదటి మానవుడి వెనక్కి వెళ్ళిపోతే నెక్స్ట్ దేవుడే కనపడుతున్నాడు, కానీ జంతువులు కనపడట్ల. మూలం అవును. అసలు కోతులన్నీ నరులైపోతే అసలు ప్రపంచంలో కోతులే ఉండకూడదుగా. ఆలోచిద్దాం. పరిణామం. కోతులన్నీ నరులైపోతే కోతులే ఇక ఉండకూడదు. ఏ ఊర్లో ఏ కోతి లేదు చెప్పండి? కోతులు లేని ఊర్లు ఉన్నాయా? అసలు ఆ కోతులు ఎప్పుడు మారతాయో అని చూస్తుంటా రోజు నేను. మారవే. కోతులన్నీ నరులైతే కోతులే ఇక ఉండకూడదు. కానీ నరులందరూ కోతుల నుంచి వచ్చింటే నరులు కూడా రేపొద్దున ఏదో ఒకటి అయిపోవాలి. వేల సంవత్సరాలుగా నరులు నరులుగానే ఉన్నారు, వేల సంవత్సరాలుగా కోతులు కోతుల్లాగానే ఉన్నాయి. అసలు కోతి నుండి నరుడు వచ్చాడని చెప్పేవాడికి బుద్ధి లేదు. దాన్ని తలకాయకి ఎక్కించుకొని మనము సంవత్సరాల తరబడి నేర్చుకొని మనమేదో బుద్ధిమంతులుగా పరీక్షలు రాసి పాస్ అయిపోయి సర్టిఫికేట్లు చూపిస్తున్నాం ఈరోజు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కోతులన్నీ నరులైపోతే నరులకు కోతులకు ఇప్పుడు బంధుత్వం ఉన్నట్టేగా. కోతులన్నీ నరులైపోతే నరులకు కోతులకు బంధుత్వం ఉన్నట్టే కదా. అప్పుడప్పుడు ఒక కోతిని చూసి బాబాయ్ అనొచ్చుగా. బాబాయ్ అనే ఒక కోతిని, మామయ్య అనే ఒక కోతిని, వదిన అనే ఒక కోతిని, చిన్నమ్మ అని ఒక కోతిని వరుసలు కలుపుకోవచ్చుగా. పిచ్చి కాకపోతే. యోహాను సువార్త 1:18. ముందుగా 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కదా. అంటే యేసు ప్రభు ఎవరు? 1వ వచనం ప్రకారంగా దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు. దేవుడైన ఆయన మానవుడిగా వచ్చి 18వ వచనంలో ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచేను. అంటే అర్థం ఏంటి? ఈ లోకానికి వచ్చి ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా చెప్పాడు, మీరు ప్రార్థన ఎలా చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, అక్కడున్నాడు మీ తండ్రి. ఆయన మూలం. ఈ భూమి మీద మీ జీవితానికి ఆయన మూలం. ఈ భూమి మీద మీ జన్మకు ఆయన మూలం. మనిషి తన పుట్టుక గురించి ఆలోచించవలసి వస్తే పరలోకాన్ని చూడాలి, కానీ అరణ్యాన్ని చూడకూడదు కోతులను చూస్తూ. నా మూలం అక్కడి నుండి వచ్చింది. పావు గంటలో అలా టూకీగా మనం ప్రయాణం చేస్తేనే ఎంత చక్కని స్పష్టత వాక్యం మనకిస్తోంది. అందుకే సత్యమందు మనము ప్రతిష్ఠితులు కావాలి. ఆయన వాక్యమే సత్యం. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటేనా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటగునా? బుద్ధి లేని మాటలన్నీ బడి పిల్లల పాఠాల. అడవి జంతువులు, ప్రాకు పురుగులు, పశువు పక్షులు, నీటి జీవులు, వీటన్నిటిని వాటి జాతి ప్రకారము దేవుడు కలుగజేస్తే సృష్టికర్తను చూడకుండా వానరుని ముఖం చూస్తున్నాడు నరుడు. కనీస జ్ఞానము విడిచి నరుని నరుడు చూస్తూ బతికేస్తున్నాడు. సృష్టికర్తను పక్కన పెట్టి ఇది తప్పు.
కోతులన్నీ నరులైతే కోతులేక ఉండకూడదు. కోతే నీకు బంధువు అయితే వరుసలు ఎందుకు కలుపకూడదు? పెద్ద పులికి ముద్దు బిడ్డనని చెబుతాడు, కానీ కోతియే నీ తండ్రి అయితే ఈ కోతలు ఎందుకు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు కోతి తండ్రి అని చిన్నప్పుడు నేర్చుకున్నావు, బయటకు వచ్చి పులి బిడ్డనంటావేంటి? పెరటిలోన అరటి నుండి మామిడెన్నడూ పుట్టదు. ఎసర్నో చెప్పాలి మీరే. పెరటిలోన అరటి నుండి మామిడెన్నడూ పుట్టలేదు, కోతి నుండి నరుడొచ్చేనని చెప్పువాడికి బుద్ధి లేదు. యాక్సిడెంట్ అయి పడితే చచ్చినట్టు మనిషి రక్తమే ఎక్కించాలి ఎవరికైనా. కోతిని తీసుకొని రాకూడదు హాస్పిటల్కి. కోతి రక్తము నరునికిస్తే కోలుకోగలడా అని అడుగుతున్నాను. కోతి రక్తము నరునికిస్తే కోలుకోగలడా? ఒకవేళ నరుని రక్తమే కోతికిస్తే ఇంక మేలుకోగలదా? ఈ పాట చూద్దాం. పోడియం తీస్తారు. ఈ పాట చూడండి ఒకసారి. మీలో యవనస్తులం అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని తీయండి. వానరుని నుండి వచ్చాడని బోధిస్తూ ప్లే ఫ్రమ్ ద బిగినింగ్. బడి పిల్లలకు నరుడు వానరుని నుండి వచ్చాడని బోధిస్తూ బడి పిల్లలకు పాఠాల. కుక్క నుండి నక్క రాదు, పిల్లి నుండి బల్లి రాదు, మరి కోతి నుండి మాత్రం మనిషి వచ్చేశాడా? మన పిచ్చి కాకపోతే మరిదేంటి? సరే, ఖచ్చితంగా అందరూ ఆలోచించవలసిన కొన్ని వాస్తవాలను ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరూ వినక తప్పదు. గెట్ రెడీ. చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా బుద్ధి లేని మాటలన్నీ బడి పిల్లల పాఠాల తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు
పురుగులు పశువు పక్షులు నీటి జీవులు వాటి వాటి జాతి బట్టి దేవుడన్నిటిని కలుగ చేసెను. అడవి జంతువులు ప్రాకు పురుగులు పశువు పక్షులు నీటి జీవులు వాటి వాటి జాతి బట్టి దేవుడన్నిటిని కలుగ చేసెను. సృష్టికర్తయే జాతులను విభజించి చేసెనే. కనీస జ్ఞానము విడిచి నరుడు వానరుని చూసెనే. సృష్టికర్తయే జాతులను విభజించి చేసెనే. కనీస జ్ఞానము విడిచి నరుడు వానరుని చూసెనే. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు. కోతులన్నీ నరులు అయితే కోతులే ఇక ఉండకూడదు. కోతి నీకు బంధువైతే వరుసలెందుకు కలుపకూడదు. కోతులన్నీ నరులు అయితే కోతులే ఇక ఉండకూడదు. కోతి నీకు బంధువైతే వరుసలెందుకు కలుపకూడదు. పెద్ద పులికి ముద్దు బిడ్డనని గొప్ప చెబుతావు. కోతియే నీ తండ్రి అయితే కోతలిక ఎందుకు. పెద్ద పులికి ముద్దు బిడ్డనని గొప్ప చెబుతావు. కోతియే నీ తండ్రి అయితే కోతలిక ఎందుకు. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు. పెరటిలోన అరటి నుండి మామిడెన్నడు పుట్టలేదు. కోతి నుండి నరుడు పుట్టెనని చెప్పువానికి బుద్ధి లేదు. పెరటిలోన అరటి నుండి మామిడెన్నడు పుట్టలేదు. కోతి నుండి నరుడు పుట్టెనని చెప్పువానికి బుద్ధి లేదు. కోతి రక్తము నరునికిస్తే కోలుకోగలడా. నరుని రక్తము కోతికిస్తే మేలుకోగలదా. కోతి రక్తము నరునికిస్తే కోలుకోగలడా. నరుని రక్తము కోతికిస్తే మేలుకోగలదా. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు. పరము నుండి లోకములోనికి అడుగు పెట్టినది దేవుడు యేసే. పరమ తండ్రిని వెల్లడి చేసి సృష్టి మూలము తెలిపిన నాయనే. పరము నుండి
సమాధికెళ్ళేలోగ నీవు నిజానే నమ్ము. కోటి నరునికి మూలము కాదని వాక్యమే తెలిపెను. సమాధికెళ్ళేలోగ నీవు నిజానే నమ్ముము. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా? మనిషి మాంసము జంతు మాంసము ఒక్కటగునా? పక్షి మాంసము చేప మాంసము ఒక్కటేనా? బుద్ధి లేని మాటలన్నీ ఛీ! బడి పిల్లల పాఠాల. తన పితరుడు వానరుడని ఏ నరుడు చెప్పగలడు? 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 అర్థమైంది అనుకుంటాను. పరిణామ సిద్ధాంతం అంటే ఎంత పిచ్చి సిద్ధాంతము. నేర్చుకుంటున్న మనము మన పక్కవారిని చైతన్యపరచాలి, ఆలోచింపజేయాలి. గొప్ప సంగతి ఏంటంటే ఈ మధ్య ఈ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలని కొట్టేస్తున్నాయి. తప్పని కొట్టివేస్తున్నాయంటే అర్థం ఏమిటి? బైబిలే కరెక్ట్ అని. బైబిలే కరెక్ట్. 2000 సంవత్సరాల క్రితం, ఇంకా చెప్పాలంటే ఆదికాండం 2000 సంవత్సరాల క్రితం కాదు, నేటికి సుమారు 3500 సంవత్సరాల క్రితమే వ్రాయబడిన ఆదికాండం అనే బైబిల్లోని మొదటి పుస్తకములో వ్రాయబడిన సత్యాన్ని కొట్టేసే దమ్ము ఈ ప్రపంచానికి లేదు. ఎందుకు అని అడిగితే అది సత్యము కనుక. బైబిల్ని అలా నేర్చుకోవాలి. సమయం లేదు కనుక ఈ సిద్ధాంతం అందరికి అర్థమైందన్న ఉద్దేశముతో కోతుల్ని పక్కన పెట్టిగా, కోతి సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి కాసేపు ఈరోజు రెండవ సిద్ధాంతంలోనికి వెళ్దాం. రెండవ భాగం, ఈ సందేశములోని రెండవ భాగం. రెండవ భాగం అంటే రెండవ సిద్ధాంతం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చదవండి. యేసునామ సిద్ధాంతము వాక్యానుసారమా? మొదటిది పరిణామ సిద్ధాంతం వాక్యానుసారమా? వాక్యానుసారం అది కాదని తేలిపోయింది. ఇక దీని సంగతి ఏంటో చూద్దాం. షోమి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రెండవ సిద్ధాంతము యేసునామ సిద్ధాంతం. యేసునామ సిద్ధాంతం అంటే ఏంటి? యేసునామ సిద్ధాంతం అంటే ఏమిటి? బైబిల్ తెరిచి ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్లీజ్. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి అని ప్రభు చెప్పాడు. అంటే బాప్తిస్మము మీరు ఇవ్వాలి, ప్రజలు తీసుకోవాలి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ.
ఏ నామములోనికి బ్యాప్టిజం ఇవ్వమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బ్యాప్టిజం ఇవ్వాలి. ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బ్యాప్టిజం తీసుకున్నారు? చేతి చూపించగలరు? రైట్. మనందరం కూడా ఈ నామములోనే బ్యాప్టిజం తీసుకున్నాం. అయితే ఇది 2024వ సంవత్సరం. నేటికి కరెక్ట్గా 111 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం? 111 సంవత్సరాల క్రితం, అంటే 1913, ఒక అమెరికా దేశానికి చెందిన, కెనడా, అమెరికా ఈ ప్రాంతానికి చెందిన ఒక సువార్థికుడు, బైబిల్ పండితుడు అని పిలువబడిన ఒక ఆయన పేరు రాబర్ట్ ఎడ్వర్డ్ మెక్ అలిస్టర్. షార్ట్ ఫామ్లో ఆయనను ఆర్ఈ మెక్ అలిస్టర్ అని పిలుస్తారు. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఆర్ఈ అంటే రాబర్ట్ ఎడ్వర్డ్ మెక్ అలిస్టర్ ఆయన పేరు. స్పెల్లింగ్ రాసుకుంటారు, ఇంకొకసారి చూపించండి. క్రీస్తు శకం 1913లో ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏంటో చెప్పే ముందుగా ఒకసారి ఆయన ముఖాన్ని కూడా చూడండి. షో హిమ్. ఆయన ఆర్ఈ మెక్ అలిస్టర్ ఆయన పేరు. రైటా? నన్ను చూపించి. ఈయన ఒక బాప్తిస్మ కార్యక్రమానికంటే ముందు, బ్యాప్టిజం ఇచ్చే ఒక కార్యక్రమం జరుగుతుండగా దానికంటే ముందు ఒక ప్రసంగం చేశాడు 1913లో. ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన మాట, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములో బాప్తిస్మం తీసుకుంటే అది తప్పు, అది చెల్లదు అని ప్రకటించాడు. దానికి ఆయన చూపించిన వచనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. రండి చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనుందిగా. ఒకవేళ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉండొచ్చుగాక, ఏమని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు బ్యాప్టిజం తీసుకోమని. అలా ఆయన చెప్పినప్పటికీ అపోస్తలులు ఎవరు ఇవ్వలేదు ఆ పేరులో. అదే ఆయన వాదన. అపోస్తలులు ఎవరు ఆ నామంలో బాప్తిజం ఇవ్వలేదు. పైపెచ్చు ఇచ్చిన వారు కూడా యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం ఇవ్వమన్నారే కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకోమని వారు చెప్పినట్టుగా కానీ ఇచ్చినట్టుగా కానీ బైబిల్లో లేదు. కనుక అసలు ఆ నామంలో బ్యాప్టిజం తీసుకోవడమే తప్పు. కేవలం యేసుక్రీస్తు నామములోనే బ్యాప్టిజం తీసుకోవాలి, అలా తీసుకుంటేనే చెల్లుతుంది అని ఈయన చాలా బలంగా ప్రసంగించాడు. అంతకుముందు సంఘ చరిత్రలో ఆడపాదాడప అక్కడక్కడ ఈ వాదన వినపడినా ఈయన ప్రసంగించిన తర్వాత ఇది ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన అలవలే, సముద్రపు అలవలే ఒక ఉద్యమంగా మారిపోయింది. ఆ రోజుల్లో ఆయన గురించి వచ్చినటువంటి కొన్ని వార్తా ప్రకటనలు కూడా స్క్రీన్ మీద చూపిస్తారు. చూపించి కొన్ని వార్తా ప్రకటనలు చూపిస్తారు. చూడండి అక్కడ, బేతెల్ పెంటెకోస్టల్ టాబర్నాకిల్, అదొక న్యూస్. ఆయన గురించి నా ఫోటో కనపడుతుంది చూడండి. తర్వాత ఇంకొకటి చూపించు, బైబిల్ కాన్ఫరెన్స్ స్లేటెడ్ అట్ బేతెల్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ సీక్వెన్స్. బైబిల్ కాన్ఫరెన్స్ స్లేటెడ్ అట్ బేతెల్. అప్పట్లో వచ్చినటువంటి వార్తలు ఇవి ఆయన గురించి. రైట్, నన్ను చూపించు. ఒక చిన్న చరిత్ర కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన కళ్ళ ముందు పెంతెకోస్తు అనే ఒక శాఖ కనపడుతుంది కదా, క్రిస్టియన్ డినామినేషన్. ఈ ఆర్ఈ మెక్ అలిస్టర్ అనేటువంటి ఆయన వెనకలో ఉన్నటువంటి మద్దతుదారులు వీళ్ళందరూ కూడా పెంతెకోస్తు అనేటువంటి ఒక శాఖ నుంచి బయటికి వచ్చి దానికి సంబంధించిన మరొక శాఖను ప్రారంభించిన వారు.
వీరే కేవలం యేసుక్రీస్తు నామములోనే బ్యాప్టిజం తీసుకుంటేనే అది చెల్లుతుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం తీసుకుంటే చెల్లదు అని ఒక ఉద్యమానికి తెరలేపారు. సుమారు నేటికి 111 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన ఈ ఉద్యమం పెంతుకోస్తు శాఖ నుంచి బయటికి వచ్చిన మరొక అది తల్లి పెంతుకోస్తు శాఖ అయితే ఇది బ్రాంచ్ పెంతుకోస్తు శాఖ. ఇది సమాచారంగా మీరు మనసులో పెట్టుకోండి. పోతే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఆయన గురించి ఈ ఆర్ఈ మెక్కెలిస్టర్ అనగానే ఆయన ప్రతిపాదనలేంటో, ఆయన వాదనలేంటో ఒక 3 ముక్కల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆయన గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ కనబడుతున్నాయి. సెకండ్ పాయింట్ మాత్రం చూద్దాం. సెకండ్ పాయింట్, ప్రీచింగ్ ద బ్యాప్టిజమల్ సర్వీస్, హిస్ ప్రిలిమినరీ స్టేట్మెంట్, ఆల్ కన్వర్ట్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తుల కార్యాల పుస్తకంలో మారినటువంటి అందరూ కూడా కేవలం యేసుక్రీస్తు నామములోనే బ్యాప్టిజం తీసుకున్నారు అన్న విషయాన్ని బలంగా ముందు చూపిస్తూ తన వాదన వినిపించినటువంటి వ్యక్తి అని ఆయన గురించి. రైట్, దట్స్ ఇనఫ్. పోతే ఎప్పుడైతే ఇది ఉద్యమంగా ప్రారంభమైందో ఈ ఉద్యమానికి, ఆ ఉద్యమంలో వీరు ప్రకటించేటువంటి సిద్ధాంతాలకి రకరకాల పేర్లు వచ్చేసాయి. ఆ పేర్లు కూడా ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. చూపించు. ఆ సిద్ధాంతం పేరు జీసస్ నేమ్ డాక్ట్రిన్. వీలైతే స్పీడ్గా రాసేసుకోండి. యేసునామ సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ఉన్న రకరకాల పేర్లు, ఈ సిద్ధాంతానికి ఉండిన రకరకాల పేర్లు అవి. జీసస్ నేమ్ డాక్ట్రిన్ నేను చెప్పేంతవరకు మార్చుకోవాలి, చూడాలిగా. జీసస్ నేమ్ డాక్ట్రిన్ తర్వాత జీసస్ నేమ్ మూవ్మెంట్, ఉద్యమం, జీసస్ నేమ్ మూవ్మెంట్. నెక్స్ట్ జీసస్ ఓన్లీ మూవ్మెంట్, యేసు మాత్రమే అనే ఉద్యమం. ఈ పదం గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను. జీసస్ ఓన్లీ మూవ్మెంట్. నెక్స్ట్ వన్నెస్ థియాలజీ. ఒకసారి నన్ను చూపించి, ఎందుకైనా మంచిది, కొంచెం వివరణ ఇస్తాను మీకు. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈయన మద్దతుదారుల ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో తండ్రి లేడు, పరిశుద్ధాత్ముడు లేడు. కాన్సెప్ట్ అది వాళ్ళది. తండ్రి లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, కేవలం యేసు మాత్రమే. ఆయనే ఒకప్పుడు తండ్రిగా, తర్వాత ఆయనే యేసుగా, తర్వాత ఆయనే పరిశుద్ధాత్మునిగా. ప్రస్తుతం యేసు అనే పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతున్నటువంటి ఈయనే తండ్రి, ఈయనే కుమారుడు, ఈయనే పరిశుద్ధాత్ముడు. పోయిన సంవత్సరం ఇదే వేదికపై మీకు ఈ సిద్ధాంతం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒక మాట చెప్పాను. మోడలిజం అనే ఒక సిద్ధాంతం ఉంది. ఆ మోడలిజం సంబంధించిన ఆ రకమైన సిద్ధాంతం ఇది. అందుకే వన్నెస్ థియాలజీ. వన్నెస్ అంటే అర్థం ఏంటంటే, ముగ్గురేం లేరు బైబిల్లో, ఒకరే. ముగ్గురు లేరు, ఒకరే. ఆ పాయింట్ మీదనే ఆ పేర్లు వచ్చాయి. షో ఇట్. వన్నెస్ థియాలజీ. ఇంకా నెక్స్ట్ వన్నెస్ డాక్ట్రిన్. నెక్స్ట్ వన్నెస్ పెంటెకోస్టలిజం. ఎందుకంటే పెంతెకోస్తు నుంచి వచ్చిన శాఖ కదా. మీరు రాసుకోవడానికి టైం ఇస్తున్నాను, అంతే, ఏం లేదు. నెక్స్ట్ జీసస్ ఓన్లీ పెంటెకోస్టల్స్. ఈ డాక్ట్రిన్ని ప్రకటించే వారిని జీసస్ ఓన్లీ పెంటెకోస్టల్స్ అని పిలుస్తారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి బాబు, నువ్వు చూపించలా. ద మూవ్మెంట్ ఆఫ్ పెంటెకోస్టలిజం అని, చూసావా? ద మూవ్మెంట్ ఆఫ్ వన్నెస్ పెంటెకోస్టలిజం. వన్నెస్ ఇన్ని పెట్టుకొని, వన్నెస్ క్రిస్టాలజీ, వన్నెస్ పెంటెకోస్టల్ మూవ్మెంట్. రైటా? ఈ సిద్ధాంతాన్ని ప్రకటించేవారు నా పేరుతో పిలుస్తారు, వన్నెస్ పెంటెకోస్టల్స్ అని. ఓకే, చాలండి, ఆకలి అవుతుంటుంది మీకు కూడా. అంటే ఈ ఉద్యమానికి, ఈ సిద్ధాంతానికి ఇన్ని పేర్లు ఉన్నాయి అనేది పాయింట్ ఇక్కడ. ఆల్ రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమై ఉండాలి.
ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుండొచ్చు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం తీసుకుంటే చెల్లదు, యేసు నామంలోనే తీసుకోవాలి, అప్పుడే బ్యాప్టిజం చెల్లుతుందని చెప్పేవాళ్ళు మన మధ్య కూడా ఉండొచ్చు. వీళ్ళని పక్కన పెడితే వీళ్ళ పితామహుడు అక్కడ ఉన్నాడని చెప్తున్నా. ఏం పేరు? ఆర్ఈ మెక్కలిస్టర్. ఓకే, ఆయన నుంచే సిద్ధాంతం బాగా ప్రాచుర్యమైంది. వద్దాం పాయింట్కి వచ్చేద్దాం. కాసేపు మనందరం కూడా ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు తొందరపడి నీ తప్పు అని అనకుండా ఆలోచిద్దాం. వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టో కాదో ఆలోచిద్దాం. సత్యమేంటో తెలియాలంటే మనం బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరకు వద్దాం. ఏ వచనాన్ని చూపించైతే, ఏ పుస్తకాన్ని చూపించైతే వారు ఈ నామంలోనే బ్యాప్టిజం తీసుకోవాలని పేరు నామం అన్న పాయింట్ని బాగా బలంగా ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆ యాంగిల్లోనే ఆలోచించుకుంటూ వద్దాం. అందరూ ఒక్కసారి మళ్ళీ బైబిల్ దగ్గరకు వచ్చి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం అందరు జాగ్రత్తగా చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఆ పదం అండర్లైన్ చేయండి ప్లీజ్ మీ బైబిల్స్లో. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అండర్లైన్ చేయండి అన్నమాట. 10వ అధ్యాయము, 2వ అధ్యాయం అయిపోయిందిగా, ఒకసారి 10వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 47-48 వచనములు. 47-48 వచనములు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించిన. మళ్ళీ అండర్లైన్ చేయండి అన్నమాట. యేసుక్రీస్తు నామం అని మళ్ళీ కనపడుతోంది. అందరు చెప్పండి, ఏ నామమున బాప్తిస్మం పొందమని అపోస్తలుల కార్యంలో చూస్తున్నాం? యేసునామం అంటున్నారు. ఎవరో యేసుక్రీస్తు అని ఉంది. పంచాయతీ పేరు గురించి కనుక మీరు ఒక అక్షరం కూడా తప్పించి మాట్లాడకూడదు. 2వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను యేసు అనుందా, యేసుక్రీస్తు అనుందా? చూసి చెప్పండి, ఎందుకైనా మంచిది. యేసు అనుందా, యేసుక్రీస్తు అనుందా? యేసుక్రీస్తు, అది మర్చిపోకూడదు. గనుక మనం కూడా ఏం చేద్దాం, ఈరోజు బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు నామంలో అపోస్తలుల కార్యముల పుస్తకములో 2వ అధ్యాయం ప్రకారంగా 10వ అధ్యాయం ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం ఇవ్వడానికి సిద్ధపడదాం అనుకోండి. అలా ఎందుకైనా మంచిది. ఈ పుస్తకాన్ని ఇంకా జాగ్రత్తగా అలా వెతుకుదాం, అన్వేషిద్దాం. ఈ పుస్తకంలో అలా అన్వేషిస్తే 8వ అధ్యాయంలో ఒక వచనం కనపడుతుంది, చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం తీసారా? 16వ వచనం చూడండి ఒకసారి. 16. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రం పొంది ఉండిరి. ఏమైనా డౌట్ వచ్చిందా మీకు ఈ వచనం చదివిన తర్వాత? ఏ నామమున వారు బాప్తిస్మం పొంది ఉండిరి? యేసు నామమున. ఏం ఎగిరిపోయింది ఇక్కడ? క్రీస్తు ఎగిరిపోయింది. ఇప్పుడు నేను అమాయకంగా అడుగుతున్న ప్రశ్న 2వ అధ్యాయం ప్రకారము 10వ అధ్యాయం ప్రకారము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలా? నెక్స్ట్ నా ప్రశ్న అడగండి మీరే. 8వ అధ్యాయం ప్రకారం ప్రభు అయిన యేసు నామమును పొందాలి, ఎందుకంటే క్రీస్తు లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక సేవకునిగా నేను యేసు క్రీస్తు అని పలికి బ్యాప్టిజం ఇవ్వాలా, యేసు అని మాత్రమే పలికి ఇవ్వాలా అని అడుగుతున్నా. నేను అడగాల లేదా? అడగాల వద్దా? అసలు పంచాయితే, మ్యాటరే, పాయింటే, ముచ్చటే పేరు గురించి కనుక నేను యేసు అనాలా, యేసు క్రీస్తు అనాలో నాకు చెప్పాలి. ఇప్పుడు మీరేం చెప్పకండి, అనండి అంతే. 19వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం తీద్దాం. 4వ వచనం నుంచి చూద్దాం. 4. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని, ఎవరి మాటలు విని? పౌలు గారి మాటలు విని. అంతేనా? పౌలు గారి మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. మళ్ళీ ఏమి ఎగిరిపోయింది ఇక్కడ? క్రీస్తు ఎగిరిపోయింది. 8వ అధ్యాయంలో సువార్తికుడైన ఫిలిప్పు గారు, 19వ అధ్యాయములో పౌలు గారు, 2వ అధ్యాయం 10వ అధ్యాయంలో పేతురు గారు. చూసారు ఎట్లా? ఇప్పుడు మనం చూడండి, పావు గంటల్లో పెద్ద పెద్ద సేవకుల మధ్య పెట్టేశాం.
పేతురు గారు చెప్పినట్టుగా యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలా? ఫిలిప్పు గారు ఇచ్చినట్టుగా, పౌలు గారు ఇచ్చినట్టుగా యేసు నామంలో బాప్తిజం ఇవ్వాలా? ప్రశ్న అర్థమైంది అందరికీ? వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా తగిలారా ఇలాంటి వాళ్ళు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం ఇవ్వకూడదు, యేసు నామమునే ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళు తగిలారా అని అడుగుతున్నాను. తగిలింటే మీరు అడగండి, తగిలితే మళ్ళీ అడగండి, బాబు కరెక్టే నువ్వు చెప్పింది. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు నామం అని పలకాలా, యేసు నామం పలకాలా? ఏదో ఒకటే చెప్పాలి. ఎందుకంటే నన్ను తండ్రి అని నువ్వు పలకొద్దంటున్నావుగా, పరిశుద్ధాత్మ అనే పదం పలకొద్దంటున్నావుగా. తండ్రి అనే పదం నన్ను పలకొద్దని నువ్వు అంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనే పదం నువ్వు నన్ను పలకొద్దంటున్నప్పుడు ఏమి పలకాలో నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేదానికి రెఫరెన్స్ కావాలి. ఒకవేళ తమ రెఫరెన్స్ చూపిస్తే 2వ అధ్యాయాన్ని, ఒకవేళ తమ రెఫరెన్స్ చూపిస్తే 10వ అధ్యాయాన్ని, నేను అదే పుస్తకంలో 8వ అధ్యాయం చూపించదలుచుకుంటున్నాను. అదే పుస్తకంలో 19వ అధ్యాయం చూపిస్తున్నాను. నేను యేసు క్రీస్తునే నువ్వు పలకాలి, యేసు అని పలుకుతాను. లేదు, నువ్వు యేసు అని పలకాలి. మరి యేసుక్రీస్తు అని పలుకుదాం అనుకుంటున్నాను. 10వ అధ్యాయంలో యేసుక్రీస్తునే ఉందిగా, 2వ అధ్యాయంలో యేసుక్రీస్తునే ఉందిగా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, 2వ అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తు కరెక్టా పలకడానికి? 10వ అధ్యాయంలో కనపడుతున్నట్టుగా కూడా యేసుక్రీస్తు అని పలకడమే కరెక్టా? కాదు. 8వ అధ్యాయంలో ఉన్నట్టుగా యేసు అని పలకాలా, ప్రభు అయిన యేసు అని పలకాలా? లేదా 19వ అధ్యాయంలో ఉన్నట్టుగా ప్రభు అయిన యేసు అని పలకాలా? ఇంతకు నేను ఏం పలకాలి? పలకకుండా మాత్రం ముంచలేనుగా, ఏదో ఒకటైతే పలకాలిగా, ఉచ్చరించాలిగా. నా ఉచ్చారణలో యేసు ఉండాలా, క్రీస్తు కూడా ఉండాలా? ఎందుకంటే నా పలుకులో, నా ఉచ్చారణలో తండ్రి ఉండకూడదని తమరు అంటున్నారు కనుక, నా పలుకులో, నా ఉచ్చారణలో పరిశుద్ధాత్మ ఉండకూడదని మీరు చెబుతున్నారు కనుక, నేను కరెక్ట్గా వాక్యానుసారంగా ఏం పలకాలో కూడా మీరే చెప్పాలి. మీరు యేసుక్రీస్తు అంటే ఇక్కడ ఈ వచనాలు ఒప్పుకో, ఈ వచనం అంటే ఆ వచనాలు ఒప్పుకో. ప్రశ్నలు అయిపోయినాయి, ఇంకా సమాధానమే. స్టార్ట్ చేద్దాం. ఆర్ఈ మెక్కెలిస్టర్ లాంటి వారు పప్పులో కాలెక్కడేసారో చెబుతాను. వీళ్ళు యేసునామము, యేసుక్రీస్తు నామం అంటే పలకడం అనే పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అందరు బాగా వినండి. ఇక ఆర్ఈ మెక్కెలిస్టర్ లాంటి వారు, వాళ్ళు చేసిన ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే, యేసు నామము, యేసుక్రీస్తు నామము అనగానే పలకడం అనే జోన్లోకి వెళ్ళిపోయారు. చూసారు అక్కడ యేసుక్రీస్తు ఉంది, చూసారు ఇక్కడ యేసు ఉంది, ఆ పేరు పలికి ఇవ్వాలి, ఉచ్చరించడానికి వెళ్ళిపోయారు. కానీ అసలు దీని సంగతి ఏంటో, దీని వెనకాల ఉద్దేశం ఏమిటో, అపోస్తలులు ఈ పుస్తకములో ఎందుకు ఆ పేరున బ్యాప్టిజం పొందమని చెబుతున్నారు, అసలు దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం ముందు మనం చేద్దాం. ఓకే, అదేంటో అర్థం చేసుకునే ముందుగా నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మీకు బైబిల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కనపడతారా? ఒకే ఆయన 3 అవతారాల్లో కనపడతాడా? మీకున్న నాలెడ్జ్లో చెప్పండి చాలు నాకు. ముందు ముగ్గురు కనపడతారా? ఒక ఆయన 3 అవతారాలలో కనపడతాడా? ముగ్గురు వేరువేరుగానే కనపడతారా? జస్ట్ మీరు అలా గుర్తు తెచ్చుకోవడానికి ఒక మాట చెప్తారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అనే మొదటి పుస్తకంలో ఉంది, ఆదికాండంలో. అక్కడ మన అనే పదం బహుళత్వాన్ని చూపించట్లా. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, మన అనేటువంటి పదం బహుళత్వాన్ని సూచించట్లేదు. బాబెలు గోపుర సందర్భంలో మనము దిగిపోయి చూచేదము అనేటువంటి సంభాషణలో మన అనేటువంటి పదము బహుళత్వాన్ని సూచించట్లా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మా నిమిత్తము ఎవడు పోవును అని అంటాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు. మా అనే పదం బహుళత్వాన్ని సూచించట్లా. అసలు దేవదూతలు అక్కడ పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారా? ఒక్కసారి పరిశుద్ధుడు అని పలుకుతున్నారా? చెప్పండి. 3 సార్లే పలకాలి, 4వది ఎక్స్ట్రా చేయకూడదు. మళ్ళీ పరిశుద్ధుడు చెప్పాలి అందరూ. పరిశుద్ధుడు, మళ్ళీ పరిశుద్ధుడు 3 సార్లే పలకాలి.
నాలకెళ్ళిపోకూడదు, 3 దగ్గరే ఆగాలి. అంటే నేను అనేది బైబిల్లో ఉన్న దేవునిలో బహుళత్వం కనబడుతుంటుంది, గమనించమని పిలుపునిస్తున్నా. టైం లేదు కనుక లోపలికి వెళ్ళట్లేదు, కానీ ఒక చిన్న మాట చెప్తాను. ఏ సేవకుడైనా ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇస్తాడు కదా, బెనిడిక్షన్ అంటాం. మీరు చెప్పండి, మీ సంఘాలన్నిటిలో లేదా మన సంఘాలన్నిటిలో ఆశీర్వాదం ఎలా ఇస్తారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ, కృప, సహవాసములు మనకు నిత్యము తోడుగా ఉండునుగా. కానీ 3 పేర్లు పలుకుతారు. నువ్వు తండ్రి పలకొద్దు, పరిశుద్ధాత్మ పలకూడదు అనకూడదు ఆశీర్వాదం ఇచ్చే సేవకునితో. సేవకుడు అనే పాయింట్ వచ్చింది కనుక ఇంకో మాట చెప్తాను. సేవకులు అనేవాళ్ళు క్రొత్త నిబంధనలోనే ఉన్నారా, పాత నిబంధనలో కూడా ఉన్నారా? పాత నిబంధనలో కూడా సేవకులు ఉన్నారు. ఉదాహరణకు ఒక సేవకుని పేరు చెప్పండి. అహరోను, ఆయన కుమారులు ప్రజల మధ్య వారు సేవకులు. మీకు విషయం చెప్పనా? అహరోను ఆయన కుమారులు ప్రజలను దీవించాలంటే, ఆశీర్వదించడానికి దేవుడు ఒక ఫార్మాట్ ఇచ్చాడు. ఆ ఫార్మాట్లోనే దీవించాలి. ఎలా పడితే వీళ్ళు సొంతంగా దీవించడానికి లేదు. ఆ ఫార్మాట్ ఏంటో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం అందరూ తీయండి, వచనం 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. తీసారా? 22 నుంచి నేను చదువుతాను, లేదా మీరే చదవండి. 22 నుంచి. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము. 23వ వచనం, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవించాలి. ఎలా దీవించాలి? నేను చెప్పినట్టే దీవించాలి. ఈలాగు దీవించాలి ప్రజల్ని, అహరోను ఆయన కుమారులు. ఎలానో నేను చెప్పే ముందుగా యెహోవా అనే పేరు ఎన్నిసార్లు వస్తుందో ఈ దీవించడంలో మీరు కౌంట్ చేసి నాకు చెప్పాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఎన్నిసార్లు వచ్చింది యెహోవా ఇప్పటి వరకు? ఒక్కసారి. అక్కడ 1 అనే నంబర్ ఏంటి? అక్కడ 1 అనే నంబర్ ఏంటి? నెక్స్ట్ 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఎన్నోసారి ఇది? 2వ. 2 అనే నంబర్ వేయాలి. 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఎన్నోసారి? 3వ. అలా 3 సార్లు మీరు పలికితే, నెక్స్ట్ మాట, చివరి మాట, అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఆ మాట అండర్లైన్ చేయకపోతే చాలా పాపం ఈరోజు. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించాలి. అది అండర్లైన్ చేయండి. ఉచ్చరించాలి, పలకాలి. ఎలా పలకాలి? అట్లు పలకాలి. ఎట్లు పలకాలి? ఎన్ని మార్లు పలకాలి? 3 మార్లు పలకాలి. సేవకులన్న వారు పాత నిబంధనలో ప్రజలను దీవించాలంటే ఖచ్చితంగా యెహోవా 3 సార్లు యెహోవా అని 3 సార్లు అట్లు నా నామమును ఉచ్చరిస్తే తప్ప నేను వారిని ఆశీర్వదించను. 3 సార్లు చదవకుండా ఒకసారితో కూడా ఆ దీవెని దీవించవచ్చు. నేను ట్రై చేస్తాను, చూడండి. నేను ఒకేసారి యెహోవా అనే పేరు ఒకేసారి ఉచ్చరించి మొత్తం చదివేస్తాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడి నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించి నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక అని అనొచ్చుగా. అవకాశం ఉందా లేదా చెప్పండి? పాసిబిలిటీ ఉందా లేదా? ఒకేసారి యెహోవా అనే పేరును ఉచ్చరించి మిగిలినంత చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు, కానీ చెప్పకూడదు. ఖచ్చితంగా 3 మార్లు ఆ పదాన్ని పలకాల్సిందే. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను ఒక సేవకుడు ఆశీర్వదించవలసిన పద్ధతి. ఇది మైండ్లో పెట్టుకుని క్రొత్త నిబంధనకు వస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం
చివరి వచనం చూద్దాం, 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడైయుండును గాక. ఆమేనండి. పౌలు గారు నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ప్రజలను ఆశీర్వదించడానికి ఎంతమంది పేర్లు పలికాడు? ముగ్గురివి పలికాడు. తండ్రి, కుమార, నెక్స్ట్ పరిశుద్ధాత్మ. ముగ్గురు పేర్లను క్రొత్త నిబంధనలో పలికి ఆశీర్వదిస్తున్నాడా? ఒక పేరే తెచ్చుకున్నాడా? చెప్పాలందరూ. 3. పాత నిబంధనలో ఆ ముగ్గురిని ఏమని పిలిచారు? సంఖ్యాకాండములో ముగ్గురిని ఒకే పేరే పిలిచారు. ఏమిటి ఆ పేరు? యెహోవా, యెహోవా, యెహోవా. ముగ్గురికి ఒకే పేరేనా? ముగ్గురికి ఒకే పేరేనా? ముగ్గురికి ఒకే పేరే. అందుకే మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములునా నామమునా. చూసి చదువుదాం. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములు కాదు, నామము మాత్రమే, నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి. అంటే ఎక్స్క్యూజ్ మీ, ఇంతవరకు మనం చదివిన దాంట్లో ఒక పాయింట్ క్లియర్గా అర్థమైపోవాలి. ఉండేదేమో ముగ్గురున్నారు, ముగ్గురికి మాత్రం పేరు ఒక్కటే. పాత నిబంధనలో ఒక ఆయన పేరు యెహోవా, 2 ఆయన పేరు యెహోవా, 3 ఆయన పేరు కూడా యెహోవా. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకరు తండ్రిగాను, కమాన్, ఒకరు కుమారునిగాను, ఒకరు పరిశుద్ధాత్మునిగాను కనబడుచున్నారు. నాకు మీరందరూ చెప్పాల్సింది, ముగ్గురు ఉన్నారో చెప్పండి ఫస్ట్, అది తేల్చేద్దాం. ఉన్నారా ముగ్గురు? వెరీ గుడ్. అయినప్పటికీ కొంచెం బోనస్ వచనాలు అంటారు వీటిని, బోనస్ వచనాలు. 2 బోనస్ వచనాలు తీసుకుందాం. యోహాను సువార్త 8, క్విక్. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం ప్లీజ్. 16వ వచనం. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకరి సాక్ష్యం చెల్లదు గనుక కనీసం 2 ఉండాలి కనుక ఆ 2 అనే సంఖ్య మా మధ్య ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే నేను ఒక్కడిని కాదు. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెబుతున్నా మీకు అర్థం కావాలి. యేసునామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనుషులపై రుద్దే వాళ్ళందరూ చెప్పేది 2 లేరు, 3 లేరు, ఒకరే. తండ్రి లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, ఒక్కడే. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. వన్నెస్ థియాలజీ, వన్నెస్ డాక్ట్రిన్ అని చెబుతూ ఉంటే మీరు ఎవరి పేరు చెప్పి ఒక్కడే ఉన్నాడు అంటున్నారో ఆయనే అంటున్నాడు నేను ఒక్కడిని కాదని అని చూపిస్తున్నాం. 8:16 నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఇంకొక మాట చూద్దాం, అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో. యోహాను సువార్త 14వ అధ్యాయం తీసారా? 16వ వచనం చూద్దాం. 16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన, కమాన్, వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. ఈ వచనంలో మీకు ముగ్గురు కనపడుతుంటారు చూడండి. నేను, తండ్రి, వేరొక ఆదరణకర్త. స్క్రీన్ మీద చూపించండి మళ్ళీ. నేను తండ్రి, వేరొక ఆదరణకర్త. అందరూ చదవండి అన్నమాట. నేను తండ్రి, వేరొక ఆదరణకర్త. నేను తండ్రి, వేరొక ఆదరణకర్త. ఎవరా వేరొక ఆదరణకర్త? పరిశుద్ధాత్మను. ముగ్గురున్నారా? ఒకడేనా? నన్ను చూపించిగా. ఈ సృష్టిని సృష్టించడంలో ముగ్గురున్నారు. వారు ఏది చేసినా కలిసే చేస్తారు. చివరికి అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉంటే మన ముగ్గురిని రక్షించింది, క్షమించండి, మనందరినీ రక్షించింది ఆ ముగ్గురు కలిసే. మన రక్షణకు కారకులు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. 14 నిత్యుడగు ఆత్మ ద్వారా ఒక ఆయన తనను తాను, రెండో ఆయన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా ఒక ఆయన
తనను తాను, రెండో ఆయన దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. ముగ్గురు కనపడుతున్నారా రక్షణలో? రక్షణ కార్యంలో ముగ్గురున్నారా? ఎస్ సార్, నో? ఎస్. ఆలోచించండి, మనకు ముగ్గురు ఉన్నారని తేలిన తర్వాత బ్యాప్టిజం అప్పుడు ఏ పేరు పలికితే న్యాయం? ముగ్గురు పేరు పలకాలి. మరి ఈ యేసునామ సిద్ధాంతం పంచాయతీ ఏంటి? మరి వచనాలైతే ఉన్నాయిగా ఈ అపోస్తలుల కార్యముల్లో, అది తేల్చేసి ఆమెనందం. ఆల్ రైట్, వెళ్ళిపోదాం. ఇక మీకు ఇంతవరకు ముగ్గురు ఉన్నారని క్లియర్ అయిపోయింది, డౌట్ ఏం లేదు. ఇక నెమ్మదిగా ఆ అపోస్తలుల కార్యంలో ఉండే నామము అన్న దానికి సంబంధించిన వివరణ ఒక 10 నిమిషాలు, మ్యాక్సిమం అధిక బలం ఉన్న ఎడల పావుగంట, ఓకే, మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగులో పేరు అంటాం లేదా నామము అంటాం. యేసుక్రీస్తు నామమున అంటున్నాం కదా. తెలుగులో పేరు లేదా నామము అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? నేమ్. అయితే క్రొత్త నిబంధన వ్రాయబడింది ఒరిజినల్గా గ్రీకు భాష. గ్రీకు భాషలో పేరు లేదా నామము లేదా నేమ్ అన్న దానిని ఏమంటారో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, చదవండి. అది ఆనామా, దాన్ని ఎలా పలకాలి? మీకు మర్చిపోతే ఓఎన్ ఆన్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఓఎన్ ఏమంటారు చెప్పండి? ఓఎన్. ఓ అని అంటారా, ఆన్ అంటారా? ఆన్. ఆనామా. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉన్న వాళ్ళు రాసేసుకోండి, ఓపిక లేని వాళ్ళు కూడా రాసేసుకోండి. ఇక ONOMA, రైటా? నన్ను చూపించు. ఆనామా అంటే అర్థం ఏంటని అడిగితే ఏం లేదు, తెలుగులో పేరు అనే పదాన్ని లేదా నామము అనే పదాన్ని, ఇంగ్లీష్లో నేమ్ అనే పదాన్ని గ్రీకు భాషలో ఆనామా అంటారని గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఆనామా అనేటువంటి పదానికి ముఖ్యంగా 3 అర్థాలు ఉంటాయి. ఎన్ని అర్థాలు ఉంటాయి? 3 ఉంటాయి. అందులో ఒకటి ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్. ఓకే, అప్పుడు అక్కడికి వచ్చేసేవా? వద్దులాగు, నేను చూపిస్తాను. ఆనామా అంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, బాబు నీకు ఇంకోటి పంపిస్తున్నాను, అది చూపించాలి నువ్వు. ఓకే, జస్ట్ ఒక పల్లవి పడేలోపు అంత టైంలో ఇస్తాను మీకు. అంటే పాడకండి, టైం చెప్తున్నా. కుదిరితే ఇది చూపించి నీకు పంపించాను ఒకటే. ఆనామా అంటే ఇప్పుడు మనందరికీ పేర్లు ఉన్నాయే. నా పేరు వంశీ అని ఉంది, నా సొంత పేరు. అది ప్రాపర్ నేమ్ అంటాం, ఓన్ నేమ్, ప్రాపర్ నేమ్. మీ పేర్లన్నీ అవే. ఈ పేర్లను అందరూ ఉచ్చరిస్తారు. నన్ను ఎవరైనా పిలవాలంటే నా పేరుతో పిలుస్తారు. మిమ్మల్ని ఎవరైనా పిలవాలంటే మీ పేరు పలికి పిలిపిస్తారు. చూడండి స్క్రీన్ మీద ఒక పేరు. ఆనామా అంటే ఒక పేరు, ప్రాపర్ నౌన్, ప్రాపర్ నేమ్. మనల్ని ఎవరైనా పిలిచేటప్పుడు ఉచ్చరించే పిలుస్తారా, పలికే పిలుస్తారా? పేరు పలుకుతారా, పలకరా? పేరు పలుకుతారు. మన పేరు పలికి పిలుస్తారు. నన్ను కూడా పేరు పలికే పిలిచారు ఇక్కడికి. ఇక్కడ రా అనలేదు ఎవరు, పేరు పలికారు. రైట్. బైబిల్లో యేసు ప్రభుకు కూడా ఒక పేరు పెట్టారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం ప్లీజ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు. పైన ఒక ప్రవచనం కూడా నెరవేరుతోంది. ఏంటి? 23వ వచనం. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసు ప్రభుకు ఈ పేర్లు కనబడుతున్నాయి బైబిల్లో. అందులో ఒకటి ఇమ్మానుయేలు, మరొకటి యేసు. పేరు, నేమ్, ఆనామా. మళ్ళీ యేసు అంటే ఏమిటి?
పేరు లేదా నామము లేదా నేమ్ గ్రీకు భాషలో మీరు చెప్పండి ఇప్పుడు. ఆ నామా. ఇప్పుడు మీకు ఒక గ్రీకు భాషలో ఒక వచనాన్ని చూపిస్తాడు. స్క్రీన్ మీద చూపించు, జూమ్ చేసి చూపించగలవా? అది మత్తయి సువార్త 1:23. మత్తయి సువార్త 1:23 జూమ్ చేసి చూపిస్తున్నాడు చూడండి. 1:23 నేమ్ అన్నదానికి పైన ఏం కనపడుతోంది? ఆ నామా కనపడుతుందా? వెరీ గుడ్. 25వ వచనం కూడా చూపించు. 25వ వచనం కూడా చూపించు. ఫస్ట్ వచనం చూపించు. రైట్. మత్తయి సువార్త 1:25 కిందికి రా. చూడండి, అక్కడ నేమ్ అన్న చోట ఏముంది? ఆ నామా ఉందా లేదా? ఓహో, పేరును గ్రీకు భాషలో అలా అంటారన్నమాట. జస్ట్ మీకు చూపించాను అంతే. వెరీ గుడ్, ఇనఫ్. పోతే మీకు ఆనామా అనేటువంటి పదానికి ఒక అర్థమైంది. ఏమిటది? పేరు పలకడం. యోసేపు అని పలకడం, రూతు అని పిలవడం, మార్తా అని పిలవడం. అంటే ఆ పేరును ఆనామా అంటారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇదే ఆనామా అన్నది కొన్ని సందర్భాలలో ఉచ్చరించే మళ్ళీ పలికే సందర్భాలు కాకుండా పలుకుతో అవసరము లేని సందర్భాలలో బైబిల్లో కనబడుతుంటుంది. అలర్ట్, అటెన్షన్. పలకడం అనే అవసరము లేని సందర్భాలలో ఆ నామా కనబడుతుంటుంది. అది ఎక్కడో చూద్దాం. ఫస్ట్ బైబిల్ తెరుద్దాం. మత్తయి సువార్త ఏది తెద్దాం? ఫస్ట్ 18వ అధ్యాయం తెద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. నేను ఏ వచనం చూపిస్తుంటే నువ్వు ఆ వచనాన్ని సీక్వెన్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నా మనసు ఎలా ప్రేరేపించడం నాకే తెలియదు కనుక. ఓకే, మత్తయి సువార్త 18 5వ వచనం చూద్దాం. 5వ వచనం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొని. నా పేరట అండర్లైన్ చేయండి. అది నా పేరట అండర్లైన్ చేయండి. చేశారా? రైట్. మరియు మళ్ళీ చూపించు స్క్రీన్ మీద. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. ఆగుదాం. ఎక్స్క్యూజ్ మీ. ఎవరినైనా క్రీస్తు పేరట మనము చేర్చుకునే సందర్భాలు ఉంటాయా? ఉంటాయి. ఎవరైనా బైబిల్ పట్టుకొని మన ఇంటికి వచ్చారనుకోండి, రండి పాస్టర్ గారని లోపల తీసుకొని వెళ్తాం. ఆయనకు ఆతిథ్యం ఇస్తాం, చక్కగా గౌరవిస్తాం. ఆయన వెళ్ళేటప్పుడు గౌరవించి పంపిస్తాం. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, బైబిల్ పట్టుకొని వచ్చిన సేవకుడిని మన ఇంటిలోనికి ఆహ్వానించేటప్పుడు వాస్తవానికి ఎవరి పేరట ఆహ్వానిస్తున్నట్టు? ఇంట్లోనికి చెప్పండి. ఎవరి పేరట ఆహ్వానిస్తున్నట్టు? ఆయన ఎవరి వాడని ఆహ్వానించినట్టు? క్రీస్తు వాడు, యేసుప్రభు దాసుడు, యేసుప్రభు సేవకుడు అన్న పేరుతోనే ఆయన మన ఇంటికి వచ్చాడు. అన్న పేరుతోనే మనం ఇంట్లోనికి ఆహ్వానించాం. నా పేరట చేర్చుకునేవాడు. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఎవరినైనా క్రీస్తు పేరట మనం ఆహ్వానించేటప్పుడు ఆయన్ని క్రీస్తు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంటామా? పలుకుతామా? ఈ సెమినార్కి నన్ను వాక్యం చెప్పమని పిలిచారు. జేమ్స్ ఏమని ఫోన్ చేశాడు చెప్పనా? అన్న సెమినార్కి రండి అన్నాడు. అంతేగాని క్రీస్తు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అనేమనలా. అనమల. కానీ ఆ ఆహ్వానం వెనక ఎవరి పేరట? ఆ ఆహ్వానం ఎవరి పేరట జరుగుతోంది? ఇంకా గట్టిగా చెబితే, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము ఎవరి పేరట కూర్చున్నట్టో? క్రీస్తు పేరట. చూద్దాం. అదే 18వ అధ్యాయము 20వ వచనం. అదే 18వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఇక్కడ కూడా నామం అనే మాట ఉందా? ఎక్కడ 2-3 నా నామమున కూడుకొనునో అంటే అర్థం ఏంటి? మనము కూడుకునేటప్పుడు ఆదివారం మందిరాలలో కానీ, నన్ను చూపించు, ఆదివారం మందిరాలలో కానీ, ఇలాంటి సభల్లో కానీ ఎక్కడైనా మీటింగ్స్ అన్న పేరుతో మనం కూడుకోవడం అనేది ఎవరి పేరట జరుగుతుంది? క్రీస్తు అనే ట్యాగే, క్రీస్తు పేరట ఇదంతా జరుగుతుంది. క్రీస్తు పేరటే జరుగుతున్నాయి 5 రోజుల సెమినార్ సభలు. ఆయన పేరే లేకపోతే సభలు లేవు. ఆయన పేరే లేకపోతే ఆరాధన లేదు. ఆయన పేరే లేకపోతే అసలు ఏ ముచ్చట లేదు. ఆయన పేరు మీదనే అన్ని జరుగుతుంటాయి. ఆయన పేరే. విషయం ఏంటంటే
ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేస్తే ఆయన పేరు పలుకుతూ ఏమి చెయ్యం. మన మనసంతా పేరే ఉంటుంది, మన మనసంతా పేరుంటుంది. కానీ ఆ పేరు మనం పలకకుండానే అన్నీ ఆ పేరట చేసేస్తుంటాం. పాయింట్ అర్థమవుతుందా? ఒక్కొక్క పాయింట్ అందరికీ రైట్. ఇంకొన్ని వచనాలు చూద్దాం. 19వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును చాలు. ఎవరి నామం నిమిత్తం? నా నామము నిమిత్తం. కొన్ని సందర్భాలలో ఇవన్నీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇవన్నీ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి నామము కొరకు ఇవన్నీ వదిలేస్తుంటాం అప్పుడప్పుడు మనం? యేసు నామము నిమిత్తం. నేను అడుగుతున్న ప్రశ్న, అలా వదిలేటప్పుడు ఆ పేరు పలుకుతామా? యేసు నామంలో దీన్ని వదిలేస్తున్నాను అంటామా? ఇవి పలికే సందర్భాలు కాదు, మనసులో ఆ పేరు పెట్టుకొని చేసే సందర్భాలు. నేను చెప్తున్న పాయింట్ క్లియర్ అవ్వకపోతే లాస్ట్ పాయింట్ క్లియర్ కాదు. యేసు ప్రభుకు సంబంధించి బైబిల్లో ఆయన పేరు ఉచ్చరించే సందర్భాలు ఉన్నాయి, మరికొన్ని ఉచ్చారణతో సంబంధము లేకుండా మనసులో ఆ పేరు పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసే సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి మత్తయి సువార్త 18:5. 3 వచనాలు గుర్తుపెట్టుకోండి, తెగిపోతుంది. మత్తయి సువార్త 18:5 గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 18:20 గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 19:29 గుర్తుపెట్టుకోండి. 3 వచనాలు, 3 సందర్భాలు. మత్తయి సువార్త 18:5లో ఆయన పేరట ఒకరిని చేర్చుకోవడం, ఆయన పేరట ఎవరైనా చేర్చుకునేటప్పుడు ఆయన పేరు పలకం. ఇంకొకటి ఆయన నామమున కూడుకునేటప్పుడు ఆయన నామం ప్రతిసారి ఏం పలకం, ఉచ్చరించం. కొన్ని సందర్భాలలో ఆయన నామం నిమిత్తము కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. అలా వదిలేసుకునేటప్పుడు ఆయన పేరు మనం ఎప్పుడు పలకకపోయినా మనసులో ఆ పేరును బట్టియే ఇవన్నీ చేస్తుంటాం. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. అర్థమైందా మీకు అందరికీ? వెరీ గుడ్. ఈ సందర్భాలు ఉచ్చారణతో సంబంధం లేదు. ఇది మీకు అర్థమైతే ఇంకొకటి చూద్దాం. అదే మత్తయి సువార్తలో 10వ అధ్యాయం, 41వ వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. తెలుగు బైబిల్లో ఇక్కడ ప్రవక్త, నీతిమంతుడు, తర్వాత శిష్యుడు అనే పేర్లున్న చోట పేరు అనే పదం లేదు అక్కడ, కానీ మూల భాషలో పేరు అనే ఉంటుంది. ఒకసారి చూడండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు అంటే అర్థం ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. నాకు మత్తయి సువార్త 10:41 చూపించు. మత్తయి సువార్త 10:41 జూమ్ పైన చూస్తున్నారా? మత్తయి సువార్త 10:41 కింద బాక్స్ చూపించు. అది చూడండి అక్కడ, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రాఫెట్. ఇంగ్లీష్లో చూడండి, ఫస్ట్ కింద రెడ్ కలర్ లెటర్స్లో ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రాఫెట్ అనేది చూడండి. తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ప్రవక్త అన్న పేరు మీద అనేం రాయలా, ప్రవక్త అని అన్నాడంతే. కానీ ప్రవక్త అని అనేటప్పుడు ప్రవక్త అన్న పేరుతో ఎవరైనా ప్రవక్తను మీరు ఆహ్వానిస్తే, నీతిమంతుడు అన్న పేరుతో ఎవరినైనా మీరు నీతిమంతుని ఆహ్వానిస్తే, శిష్యుడు అన్న పేరుతో ఎవరైనా శిష్యుని ఆహ్వానిస్తే, అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రాఫెట్ అన్నాడు అక్కడ. 42వ వచనం కూడా చూపించేసి క్విక్. 42వ వచనం 23b రైట్. ఇప్పుడు చూడండి కింద శిష్యుని గురించి, నేమ్ ఆఫ్ ఎ డిసైపుల్ రైట్. ఇప్పుడు నన్ను చూపించు. తెలుగు బైబిల్లో మనము మత్తయి సువార్త 10:41-42 వచనాలు చూసాం. తెలుగు బైబిల్లో అక్కడ ఏమైనా పేరు అనే పదం ఉందా? పేరు అనే పదం లేదు, అందుకే చదివించా. పేరు అనే పదము లేకపోయినా భావం అదే. ఒక ఆయన్ని మనం ఆహ్వానిస్తున్నామంటే ఆయన ప్రవక్తనో, శిష్యుడనో, నీతిమంతుడనో, ఇప్పుడు మన భాషలో మాట్లాడితే సేవకుడనో. నా పేరు వంశీ అని పిలిచారా సెమినార్కి? సేవకుడని పిలిచారా? లోపల విషయం సేవకుడని. ఈ పేరు మీద చాలామంది ఉండొచ్చు.
వాక్యం చెప్పమని నన్నెందుకు పిలిచారంటే నా పేరు వంశీ అని కాదు, నేను సేవకుడనని. కరెక్ట్గా చెబితే సేవకుడునని, సేవకుడన్న పేరు మీద నన్ను పిలిచారు ఇక్కడికి. కానీ అలా పిలిచేటప్పుడు కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ, స్టేజ్ మీదకి పిలిచినప్పుడు కానీ, మైక్ ఇచ్చేటప్పుడు కానీ ఈ పేరే పలకలేదే. ఇవి పలికే సందర్భాలు కాదు, మనస్సులో ఉంచుకునే సందర్భాలు. నేను ఇందాక చూపించిన 18:5 కానీ, ఇందాక చూపించిన 18:20 కానీ, ఇందాక చూపించిన 19:29 కానీ, ఈ వచనాలన్నీ కూడా ఉచ్చరించే సందర్భాలు కాదు. ఒక క్యారెక్టర్, ఒక డెసిగ్నేషన్. చూపించు ఒకసారి. ఓ నామా లేదా ఆ నామా అనేటువంటి పదానికి ఉన్నటువంటి రెండవ అర్థం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆ నామా, అనదర్, ఆ నామా. I want image, sir. Number 22. ఏ నహి హై ఏ యా. అది చూడండి, ఇందాక ఒక మీనింగ్ చూపించాను, ప్రాపర్ నౌన్ అని. ఇది చూడండి, ఆ నామా అనే దానికి డిక్షనరీ మీనింగ్స్ ఇవి, నేను ఇచ్చినట్టు కాదండోయ్. డిక్షనరీ నిఘంటువులో కనబడే మీనింగ్స్ ఇది. చదవండి, అదేంటో తెలుగులో చదవండి. ఒక లక్షణము కలిగిన వాడని ఎంచి ఆ పని చేస్తాం మనం. ఆన్ ద స్కోర్ ఆఫ్ బీయింగ్ పొజెస్సర్ ఆఫ్ ఎ సర్టన్ క్యారెక్టర్. రైట్, తెలుగులో రాసేసుకోండి. ఆ నామ అన్న దానికి ఉండే రెండవ అర్థం. ఇంతకుముందు రాశారు కదా, సొంత పేరు, ఒక పేరు. ఆ నామ అన్న దానికి ఒక పేరు. ఇప్పుడు రెండు, ఒక లక్షణము కలిగిన వాడని ఎంచి, ఒక డెసిగ్నేషన్. నన్ను చూపించాలి. వచ్చేస్తున్నాం ముగింపులోకి. ఒక లక్షణము కలిగి, ప్రవక్త అన్న లక్షణం, సేవకుడు అనే ఒక లక్షణం, డెసిగ్నేషన్, క్యారెక్టర్, శిష్యుడు, నీతిమంతుడు. నా పేరట అంటే యేసుప్రభు వాడు, నా నామమున ఎవరైనా కూడుకుంటే యేసుప్రభు నామంలో కూడుకోవడం. ఉచ్చరించే సందర్భాలు కాదు ఇవి, మనసులో పెట్టుకొని చేసే కార్యక్రమాలు. మొత్తం ఎన్ని అర్థాలు ఉంటాయన్నాను? ఆ నామాకు ఉండే అర్థాలు ఎన్ని? మొత్తం 3 అన్నాను. ఎన్ని చూపించాను ఇంతవరకు? 2 అర్థమయ్యే అందరికీ? 2 అర్థమైన వాళ్ళు చేయొద్దండి. సూపర్. ఇప్పుడు చివరిది 3వ దానికి వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథం. రండి, ముగించేద్దాం అన్నానుగా, నా మాట నమ్ముము. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. అందరిది అండి. 12వ వచనం ప్లీజ్. అందరు తీసారా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆ 2 అండర్లైన్ చేయండి, అధిపతులకును అధికారులకును అండర్లైన్ చేయండి అన్నమాట ప్లీజ్. అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన, మళ్ళీ అండర్లైన్ చేయండి, అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి. నెక్స్ట్ అందరు చూడాలి. రాజైన అహశ్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. తాకీదులు వ్రాయబడుతున్నాయి. ఎవరి పేరట? అందరు చెప్పాలి, ఎవరి పేరట? రాజైన అహశ్వేరోషు పేరట. ఇది పెద్దగా అండర్లైన్ చేయాలి, పేజీ పాడవకుండా. రాజైన అహశ్వేరోషు పేరట తాకీదులు వ్రాయబడుతున్న యూదులను చంపాలని. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు నేను వాళ్ళు అడుగుతున్నా, అహశ్వేరోష్ అనే రాజు పేరట యూదులను చంపాలనే తాకీదులు వ్రాయబడి అన్ని సంస్థానాలకు పంపబడినప్పుడు, ఆ తాకీదులు పుచ్చుకున్న అధికారులు కానీ అధిపతులు కానీ దానిని అమలుపరచాలంటే ఏం చేయాలి? యూదులను చంపాలి. ఎలా చంపాలి? కత్తి తీసుకొని చంపాలనుకోండి కాసేపు, తలకాయలు నరికి చంపాలనుకోండి కాసేపు. అలా నరికేటప్పుడు ప్రతిసారి రాజైన అహశ్వేరోషు పేరట మొదటి తలకాయ, మళ్ళీ రాజైన అహశ్వేరోషు పేరట రెండవ తలకాయ అంటారా? అలా అమలుపరుస్తారా? మరి అహశ్వేరోషు పేరట అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరే నాకు. అహశ్వేరోషు పేరట అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పాడు గనుక మేము అమలు పరుస్తాం. ఆయన చెప్పాడు గనుక ఈ తాకీదుల్లో ఉన్నటువంటి ఆజ్ఞను ఏం చేస్తాం? అమలు పరుస్తాం. అధికారులు కానీ అధిపతులు కానీ
ఒక విషయాన్ని అమలుపరచాలంటే పైనుంచి ఎవరు ఆజ్ఞ ఉండాలి? చక్రవర్తి ఆజ్ఞ ఉండాలి. ఆయన పేరటే ఇవన్నీ జరుగుతాయి. ఇంకొక 2 వచనాలు చూద్దాం. అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం. అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. అయితే రాజు పేరట అండర్లైన్ చేద్దాం. రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్టు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించాలి. అప్పుడు శిక్షించాలి, ఇప్పుడు రక్షించాలి. శిక్షించాలన్న ఆయన పేరే చెప్పాలి, రక్షించాలన్న ఆయన పేరే. అంటే ఈ తాకీదులను ఇప్పుడు అంతకుముందు పాత తాకీదులను ఏం చేయాలి? తీసేయాలి, రద్దు చేయాలి. కొత్త తాకీదులు అమలు పరచాలి. 10వ వచనం ప్లీజ్. అదే అధ్యాయం 10వ వచనం. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజు నగరునికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్ర నెక్కించా తాకీదులను వారి చేత పంపెను. ఎవరి పేరట వెళ్తున్నాయి తాకీదులన్నీ? ఓవరాల్గా ఎస్తేరు గ్రంథంలో రాజైన అహష్వేరోషు పేరట. ఆ తాకీదులలో ఉన్నటువంటి విషయాన్ని అధిపతులు కానీ అధికారులు కానీ అమలు పరిచేటప్పుడు జాగ్రత్త, 5 నిమిషాలు ముగించేద్దాం. అమలు పరిచేటప్పుడు ఎప్పుడైనా వారు చక్రవర్తి గారి పేరు పలుకుతారా? చెప్పండి. పలికి అమలు పరిచేవా, పలకకుండా ఆయన చెప్పాడు కనుక చేసేవా? చెప్పాలి మళ్ళీ. ఆయన చక్రవర్తి గారి పేరు పలికి చేసే పనుల, ఉచ్చరించి చేసే పనుల, ఆయన చెప్పాడు కనుక చేసే పనుల? ఆయన చెప్పాడు కనుక చేసే పనులు. మీకు ఇంకా సులభంగా అర్థం కావడానికి జగనన్న గోరుముద్ద అని ఒక పథకం మాట. జగనన్న గోరుముద్ద అంటే నాకు తెలిసి విద్యార్థులకు, కరెక్ట్గా కాదు చెప్పండి, విద్యార్థులకు మధ్యాహ్నం వేళ భోజనం, అదేనా అన్న? రైట్. ఇప్పుడు మధ్యాహ్న వేళ బడి పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు వారంలో 2 సార్లు 3 సార్లు కోడిగుడ్డు పెడతారు. పెట్టరా? పెడతారు. ఎవరు చెప్పారు కనుక? ఎవరి నిర్ణయం అది? వారంలో కనీసం 2-3 మార్లు పిల్లలకు కోడిగుడ్డు పెట్టాలనేది ఎవరి నిర్ణయం? జగనన్న నిర్ణయం. ఇప్పుడు ప్రతి టీచరు బడిలో, ప్రతి ఆ సేవ చేసేవాళ్ళు ప్లేట్లో పిల్లలు గుడ్డు పెట్టేటప్పుడు జగనన్న మొదటి గుడ్డు, మళ్ళీ జగనన్న రెండో గుడ్డు, అలా చెప్తారా? చెప్పండి. పాలపొడి ఇచ్చారనుకోండి, జగనన్న పాలపొడి. ఇవి అధినేత గారి పేరు పలికి చేసేవి కాదు, ఆయన చెప్పాడు కనుక చేసేవి. కొన్ని చోట్ల ఉచిత విద్యుత్ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వ అధినేత నిర్ణయం తీసుకుంటాడు, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడు, రైతులకు ఉచిత విద్యుత్. అప్పుడు కరెంట్ ఆఫీస్లో రైతుల కోసము ఆన్ చేయగానే ముఖ్యమంత్రి గారి పేరు పలికి అంటారా? ఇవి పలికి చేసే పనులు కాదు. చెప్పండి. ఆయన చెప్పాడు కనుక చేసే పనులు. తెలంగాణలో మహిళలకు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. అప్పుడు కండక్టర్ ప్రతి బస్సులోకి ఎక్కి రేవంత్ రెడ్డి గారి పేర నీకు ఫ్రీ, రేవంత్ రెడ్డి గారి పేర నీకు ఫ్రీ అని పలకరు. కాకపోతే ఆయన టికెట్ అడగడు. కండక్టర్ గారు బస్సులో టికెట్ ఎందుకు అడగడు? వెనకల ఒక పెద్ద ఆయన పేరుంది. ఎవరి పేరు అది? రేవంత్ రెడ్డి గారు చెప్పారు గనుక నేను నిన్ను టికెట్ అడగట్లేదు, అంతే. అందరి దగ్గరికి వెళ్ళి డైలాగ్ కొట్టరు. అంటే అధిపతులు కానీ, చెప్పాలి ఇప్పుడు, అధికారులు కానీ, సేవకులు కానీ, ఆఫీసర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ ఒక విషయాన్ని అమలు పరిచేటప్పుడు దాని వెనకల ఎవరు ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞను మనసులో పెట్టుకొని ఆయన ఆజ్ఞాపించాడు కనుక ఆయన పేరు మీద ఈ పథకాలన్నిటిని ఏం చేస్తుంటారు? అమలు పరుస్తూ ఉంటారు. జగనన్న పేరుతోనే అన్నీ జరుగుతాయి, రేవంత్ గారి పేరు మీదనే అన్నీ జరుగుతాయి, అహష్వేరోషు పేరు మీదనే అన్నీ జరుగుతాయి. ఆనామా అన్న పదానికి స్క్రీన్ మీద నిఘంటువులో కనపడుతున్న 3వ అర్థం ఏంటో చూపిస్తాడు. చూడండి, చూయించు. అది చదవండి జాగ్రత్తగా. ఒక పనిని చేయుటకు ఆజ్ఞనిచ్చిన అధికారి యొక్క పేరు. ద నేమ్ ఆఫ్ ది ఆథర్ ఆఫ్ అ కమిషన్.
అందరు చదవండి మళ్ళీ తెలుగులో. ఒక పనిని చేయుటకు ఆజ్ఞను ఇచ్చిన అధికారి యొక్క పేరు, ఆయన పేరు మీద జరగడం. ఆల్ రైట్, వచ్చేద్దాం ఇక మత్తయి సువార్త. వచ్చేయండి, అందరు కలిసి వచ్చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనం ఏంటో చెప్పండి. 19 వద్దు కానీ 18 నుంచి చదువుదాం. అందరూ తీయాలి, ఇక అందరూ తీయాలి. 18వ వచనం, మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మళ్ళీ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. నేనే సర్వాధికారిని. నేను చెప్పింది మీరు చేయాలి, నేను చెప్పింది మీరు అమలు పరచాలి. అది సెన్స్, అది కాంటెక్స్ట్, అది సందర్భం. నేను మీ సర్వాధికారిని గనుక, నేను మీ రాజును గనుక, నేను మీ పాలకుని గనుక, నేను మీ చక్రవర్తిని గనుక నేను చెప్పింది మీరు అమలు పరచాలి. చెప్పు ప్రభువా, ఏం చేయాలి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, అపోస్తలులకు బాప్తిస్మం ఇవ్వమని ఆజ్ఞాపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు. మళ్ళీ చెప్పాలి, అపోస్తలులకు బాప్తిస్మం ఇవ్వమని ఆజ్ఞాపించింది ఎవరు? సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు, చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు, రాజైన యేసుక్రీస్తు ప్రభు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, మీరందరికీ వాక్యం చెప్పండి, బాప్టిజం ఇవ్వండి. జనాలు మీరు చెప్పే వాక్యం వినాలి, బాప్తిస్మం పొందాలి. వాళ్ళు ఎందుకు పొందాలి? నేను చెబుతున్నాను గనుక. మీరెందుకు ఇవ్వాలి? నేను చెబుతున్నాను గనుక. నేను చెబుతున్నాను గనుక మీరు ఇవ్వాలి. నేను చెబుతున్నాను గనుక వారు తీసుకోవాలి. నేను చెబుతున్నాను గనుక పిల్లలకు మధ్యాహ్నం వేళ గుడ్డు పెట్టాలి. నేను చెబుతున్నాను గనుక ఆడవాళ్ళ దగ్గర టికెట్లు అడగకూడదు. నేను చెబుతున్నాను గనుక బ్యాప్టిజం ఇవ్వాలి. నేను చెబుతున్నాను గనుక వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవాలి. అదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు కనుక మేము ఇస్తాము, మీరు తీసుకోండి అని చెప్పారు. రండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం నుండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, పైన 36వ వచనం చూద్దాం. 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఏమిగా నియమించబడుతున్నాడు ఇక్కడ? ప్రభువుగా, రాజుగా. ఆయన చెప్పినట్టుగానే అన్నీ జరగాలి. ఇక వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగినప్పుడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే మేము యేసుక్రీస్తు నామనే పలుకుతాము, మేము పలకగానే మీరు మునగండి అని కాదు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని అంటే నేను చెబుతున్నానని కాదు, పేతురు అనే నేను వాక్యం బాగా చెప్పానని కాదు, బాప్తిస్మము తీసుకోమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కనుక ఆయన ఆజ్ఞను బట్టి మీరు తీసుకోవాలి. ఆయన ఆజ్ఞను బట్టి మేము ఇవ్వాలి. ఇచ్చే మేము ఆయన చెప్పినట్టుగానే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికే మేము ఇస్తాం. మేమిచ్చేది ఈ నామంలో ఇస్తాం, మీరు పుచ్చుకునేది ఆ నామంలో పుచ్చుకోవాలి. కానీ మీరు పుచ్చుకునేదైనా మేము ఇచ్చేదైనా ఎవరు చెప్పారు కనుక చేయాలి? యేసు ప్రభు చెప్పాడు కనుక. అందుకే యేసు నామంలో బ్యాప్టిజం అని అన్నారు వాళ్ళు. అంతేగాని మేము ఇది పలుకుతాము, ఆ పలికినప్పుడే మీరు మునిగి చావండి అని కాదు. ఓ విషయం చెప్పనా, మొదటి రోజు నుంచి బ్యాప్టిజంగా సిద్ధపడిన వారు రండి అని పిలుస్తున్నారు ఇక్కడ నుంచి సేవకులు. ఎంతమంది రెడీ అవుతున్నారు నాకు తెలీదు. ఎవరైనా తీసుకున్నారా బ్యాప్టిజం ఈ 2 రోజుల్లో? పోనీ తీసుకుంటారా ఈ 2-3 రోజుల్లో? ఒకవేళ మీరు బ్యాప్టిజంకు సిద్ధపడితే
ఇక్కడెవరో పిలిచారని తీసుకోకండి, ఆయన చెప్పాడు గనక తీసుకోవాలి. ఎవరు చెప్పారు గనుక? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. బ్యాప్టిజం అనే వ్యవస్థను, బ్యాప్టిజం అనే సిస్టమ్ను ప్రవేశపెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు అనొచ్చు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇచ్చాడు కదా అని. నో, అది మారు మనసు విషయమైన బ్యాప్టిజం. పరిపూర్ణమైన బాప్తిస్మము యేసు ప్రభు ఆజ్ఞాపించిన తర్వాత కమిషన్, ద గ్రేట్ కమిషన్, ఆయన చెప్పాడు కనుక బ్యాప్టిజం తీసుకోవాలి. ఇప్పుడు నేను అంటున్నాను, మీరందరూ బ్యాప్టిజం సిద్ధపడాలి అన్నాను అనుకోండి, వెంటనే ఆయన చెప్పాడు కనుక అని రాసుకోకూడదు. మీకు చెప్పమని ఆయన చెప్పాడు కనుక నేను చెబుతున్నా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలన్నది యేసు ప్రభు చెప్పాడు గనుక అందరూ సిద్ధపడాలి. అందుకే సంఘ చరిత్ర అంతటిలో, ప్రత్యేకించి మొదటి శతాబ్దంలో, ప్రత్యేకించి అపోస్తలుల కార్యముల పుస్తకములో అపోస్తలులు యేసు నామమున అని అన్నా, యేసుక్రీస్తు నామమున అని అన్నా లోపల ఉద్దేశం ఒకటే, ఆయన ఆజ్ఞాపించాడు గనుక మేము అమలుపరచాలి, ఆయన ఆజ్ఞాపించాడు గనుక మీరు తీసుకోవాలి, తీసుకోవడానికి మీరు సిద్ధపడడానికి, ఇవ్వడానికి మేము సిద్ధపడడానికి వెనుక ఆయన ఆజ్ఞే కారణం. కానీ మేము ఇచ్చేటప్పుడు మాత్రం ఏమని పలుకుతాం చెప్పండి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బ్యాప్టిజం ఇవ్వాలి. ఎందుకు అలా ఇవ్వమని చెప్పింది ఎవరు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు గనుక. ఎందుకంటే మన రక్షణకు ముగ్గురు కారకులు, ముగ్గురు ఉన్నారు గనుక ఆయన వద్దు ఈయనొద్దని మనం ఓట్లు వేయకూడదు. ఎలక్షన్లు కాదు ఇవి. వాళ్ళ ముగ్గురు ఎప్పుడు ఉంటారు, వాళ్ళ ముగ్గురే అన్నిటికీ కారకులు. ఆ ముగ్గురు పేరు మీదనే అన్నీ నడవాలి. చివరికి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థనలో ముగ్గురు ఉంటారు. మనం ప్రేయర్ చేసేది తండ్రికి, పరలోకమందున్న మా తండ్రి అని. ఎవరి పేరుతో సమర్పిస్తాం? యేసుప్రభు పేరుతో సమర్పిస్తాం. ఎవరి సహాయంతో ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ సహాయముతో చేయాలి. యూదా పత్రిక, జస్ట్ అలా రాసుకోండి, తీయాల్సిన అవసరం లేదు. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 21వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అన్న పదం కనపడుతుంటుంది. నేనేమంటున్నానంటే, క్రైస్తవులుగా మనము చేసే కార్యక్రమాలన్నీ ఈ ముగ్గురు పేరు మీదనే జరుగుతుంటాయి. ప్రార్థనలో ముగ్గురు, బ్యాప్టిజంలో ముగ్గురు, ఆశీర్వాదంలో ముగ్గురు, సృష్టిని నిర్మించడంలో ముగ్గురు, అన్నీ. విషయానికి వస్తే యేసు ప్రభు చెప్పింది అపోస్తలులు అతిక్రమించింది ఏమీ లేదు. ఆయనేమో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామలు ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వలేదు, యేసు నామములో మాత్రమే ఇచ్చారని అనుకోకండి. వాళ్ళు ఏం చేయాల, వీళ్ళు ఇచ్చింది కూడా ఆ నామములోనే. కాకపోతే ఎవరు ఆజ్ఞాపించారు కనుక చేశారన్నీ యేసు ప్రభు చెప్పారు కనుక ఆయన పేర్లు అన్నీ జరిగాయి, ఆయన నామములు అన్నీ జరిగాయి. ఆయన నామమునే వాక్యం వీళ్ళు చెప్పిన ఏం చెప్పేవారు? ఏ నామమున రక్షణ లేదు ఆకాశము క్రింద ఈయన నామములో తప్ప. అంటే అర్థం ఏంటి? ఎవరికైనా కాళ్ళు ఇచ్చారనుకోండి, ఎవరికైనా స్వస్థత చేశారనుకోండి, మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు నాయన, ఈయనకు కాళ్ళు ఇచ్చింది ఆయన. యేసే క్రీస్తు ఎందుకు ఆ మాట చెప్తున్నారు? ఆనాటి యూదులు యేసు అంటే నజరేయుడు అని అనుకున్నారు, యేసు అంటే మరియసుతుడు అనుకున్నారు, యేసు అంటే యోసేపు కుమారుడు అనుకున్నారు, యేసు అంటే వడ్లవాడు అనుకున్నారు, యేసు అంటే వడ్లవాని కుమారుడు అనుకున్నారే కానీ ఆయనే వారందరూ ఎదురు చూస్తున్న మెస్సీ అని వారికి ఎక్కలేదు. అందుకే ఆ అపోస్తలుల కార్యములంతటిలో యేసే క్రీస్తు అని పదే నొక్కి చెబుతుంటారు. మీరు నమ్మని యేసే మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు, మీరు సిలువ వేసిన యేసే మీరందరూ ఎదురు చూస్తున్న మెస్సియా. అది చెప్పడం కోసం యేసు నామమున ఏమేం చేస్తున్నాం అంటే యేసు అన్న ఆయన చెప్పాడు గనుక. ఇది 3rd పాయింట్. అర్థమైన వాళ్ళు చేయొద్దంటే అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మనం ఏ నామంలో బ్యాప్టిజం తీసుకోవాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క. ఎవరు చెప్పారు కనుక? అంటే ఆ బాప్తిస్మ కార్యక్రమం జరిగేది ఎవరి నామమున? యేసు ప్రభు చెప్పాడు కనుక ఆయన నామమున కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఇవ్వడం మాత్రం సేవకుడు ఏం చేయాలి? ప్రభువా నువ్వు చెప్పావు కనుక ఈ కుమారునికి లేదా ఈ కుమార్తెకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములో
నామములోనికి మేము బ్యాప్టిజం ఇస్తున్నామని సేవకుడు ప్రభువుకు చెప్పి బ్యాప్టిజం ఇవ్వాలి. తీసుకునే వాళ్ళు కూడా యేసు ప్రభువా నువ్వు చెప్పావు కనుక నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను. యేసు ప్రభు చెప్పాడు కనుక సేవకుడు బ్యాప్టిజం ఇవ్వాలి. యేసు ప్రభు చెప్పాడు కనుక తీసుకునేవాడు బ్యాప్టిజం తీసుకోవాలి. కానీ తీసుకోవడం మాత్రం మత్తయి 28:19 ఉన్న ఆజ్ఞ ప్రకారంగానే ఆ నామములోనే తీసుకోవాలి. 2 సిద్ధాంతాలు ఒక్క సందేశంలో. మొదటి సిద్ధాంతం చూపించు. పరిణామ సిద్ధాంతము వాక్యానుసారమా. అర్థమైంది అందరికి అది? వెరీ గుడ్. రెండవ సిద్ధాంతం ఏంటి? యేసునామ సిద్ధాంతము వాక్యానుసారమా. వెరీ గుడ్. చూపించి ఇప్పుడు ఎందుకు 2 సిద్ధాంతాలు ఒకే మెసేజ్లో చెప్పాను? మళ్ళీ చెప్పడం నేను ఉండను కనుక అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు చక్కగా సమాజంలో కొంతమందిని ఇబ్బంది పెట్టే కొన్ని ప్రశ్నల్లో ఇది ఒకటి. యేసు నామంలో తీసుకోవాలా, ఈ నామంలో తీసుకోవాలా అని మీరు నేర్చుకొని వెళ్ళిపోవడం వల్ల రేపొద్దున ఎవరికైనా మీరు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటారు. మరి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్న 5 రోజుల్లో ఈ సిద్ధాంతపరమైన ఒక విషయాన్ని కూడా మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఈజీగా అర్థమవుతుంది కనుక ఆ సిద్ధాంతాన్ని తీసుకున్నా. కోతి సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం చక్కగా నేర్చుకున్న మనము బైబిల్ అనే ఈ గ్రంథానికే పెద్దపీట వేసి వాక్యం ఏది చెబితే దానికి తలదించి వాక్యానికే జై కొట్టి వాక్యానికి విరుద్ధంగా ఉన్న దేన్నైనా నై అని, బైబిల్కే జై మిగిలినవని నై అని చెప్పి, సాతానుతో సై అని చెప్పి యుద్ధవీరులుగా ఆత్మీయంగా మనం ప్రయాణం చేయాలి. అలా అనేక మందిని ప్రభువు కొరకు సైనికులుగా వీరులుగా తయారు చేయడానికి ఇలాంటి సెమినార్లు జరుగుతూ ఉంటాయి. వచ్చిన మనము 5 రోజులైతే 5 రోజులు, 6 రోజులైతే 6 రోజులు, అంటే ఎందుకు వచ్చామో గుర్తుండాలి. వాక్యం నేర్చుకోవడానికి, ఆ వాక్యంపై దృష్టి కేంద్రీకరించి విన్నవి మర్చిపోకుండా వింటున్న వాటిని ఆసక్తిగా నేర్చుకుంటూ వినబోతున్న వాటి కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మనసులు నింపుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సెలవు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, ఒక్క చోట నుంచి కాదు. ఇంత దూరాభారం, సెలవులలో రిజర్వేషన్లు లేక చాలా కష్టాలు పడుతూనే వచ్చి ఉంటారు. ఈ కష్టాలన్నిటినీ ఈ ఆనందం తొక్కేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాంటి చక్కని ఆనందంతో ఇక్కడ నుంచి మీరు కూడా ఇంకొక 3 రోజుల సెలవు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానించిన సోదరులందరికీ వందనాలు చెబుతూ ఆమెన్. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, గడిచిన రాత్రి ఈ పగటి వేళ ఎన్నో విషయాలు పంచుకున్నట్టుకు మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి విన్న మాటలు వ్యర్థమవ్వకుండా ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపజేయమని వేడుకొనుచున్నాను. చక్కగా ఈ సంవత్సరం కూడా సెమినార్ జరగడానికి మీరు కృప చూపారు. కష్టపడుతున్న మీ పిల్లలందరినీ ప్రార్థనలు ఎత్తిపట్టుకొనుచున్నాం. మీకు మహిమకరంగా వారి ప్రతి ఆలోచనలు, అడుగులు, నిర్ణయాలు ఉండి మిమ్మల్ని మహిమపరిచినట్లుగా సహాయం చేయండి ప్రభువా. తండ్రి, మరి మీ కుమారుడు జేమ్స్ అలాగనే తనతో పాటు ఉన్నటువంటి నాయన మిగిలిన సేవకుల బృందం, సహకారులు, తెర మీద కనబడుతున్నవారు, తెర వెనుకల పని చేస్తున్నవారు, ప్రార్థిస్తున్నవారు, వారందరూ కూడా తండ్రి ఈ ప్రయాసకు తగిన ఫలాన్ని మీ నుంచి పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క సభలలో పాల్గొని మీ మాటలు అందించుటకు మమ్మల్ని నడిపించారు ప్రభువా. మరి మరొక్కసారి మేము కలుసుకునే పర్యంతము మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని దాచమని, మిగిలిన దినాల పరిచర్నంతటిని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములు ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.